వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. గత 5 ఏళ్ల వైకపా ప్రభుత్వ పాలనలో ప్రజలు, ప్రతిపక్షాలు, కార్యకర్తలే కాదు, మనం చెప్పుకుంటే వాలంటీర్లు కూడా ఒక రకంగా బాధితులనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ వాలంటీర్లతో కూడా ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా పనిచేయించుకుందని అయితే మనకి తెలుసు. ఇప్పుడు వాళ్ళ నెల్లూరు వాలంటీర్లతో వైకపా వాళ్లే బలవంతంగా రాజీనామా చేయించారు అని అయితే వాళ్ళు పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఏమైందంటే మేము వాలంటీర్లను తీసుకుంటాము, కానీ కొన్ని కండిషన్స్ అని ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చెప్తున్నట్టుగా మనం వింటున్నాం. ఇంకా దాని మీద ఒక క్లారిటీ అయితే లేదు. సో ఇప్పుడు వాలంటీర్లను తీసుకోవాలంటే వాళ్ళు రాజీనామా చేసిన వాళ్ళని వెనక్కి తీసుకోలేం కదా. అది ఇప్పుడు దానికి ఏమంటున్నారంటే తెలుగుదేశం నాయకులు మా చేత బలవంతంగా చేయించారు అని కొంతమంది వాలంటీర్లు చెప్తున్నారు. మీరు అలా చేయిస్తే మీరు పోలీసులకు ఫిర్యాదు చేయండి, మీరు కంప్లైంట్ ఇవ్వండి, అప్పుడు మేము ఆలోచిస్తాము అని చెప్పారు. ఎందుకంటే మీరు ఏ కారణాల చేత మానేస్తారో తెలియదు కదా. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మేము 2 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇచ్చాము. 2,65,000 మందో ఎంతమంది మనకి ఎగ్జాక్ట్ గుర్తులేదు. సో అంతమందికి మేము ఉద్యోగాలు కల్పించాము అని అదే చూపించుకుంది మొత్తం 5 ఏళ్ళు కూడా. 5,000 వాళ్ళకి జీతం ఇచ్చి 5 ఎప్పుడు కూడా పెంచకుండా వాళ్ళ చేత చెప్పాలంటే 60 చాకరీ చేయించుకున్నారు. వాళ్ళకు ఒక వాలంటీర్ కింద 50 కుటుంబాలకు సంబంధించిన వివరాలన్నీ సేకరించడం, ఇలాంటి పనులన్నీ వాళ్ళకి అప్పచెప్పారు. అంటే ఒక గూఢచారి వ్యవస్థలాగా వాళ్ళని తయారు చేశారు. ప్లస్ వాళ్ళు ఒక ఇది ఏమనాలి, వైకాపా సైనికుల్లాగా తయారయ్యారు. సో దాంతో వాళ్ళు కొత్తలో ఇవన్నీ కూడా బాగానే ఉంటాయండి. ఏదైనా కూడా ఏ వ్యవస్థ తీసుకొచ్చినా కొత్తలో చేసే వాళ్ళకి బాగుంటుంది, వినే వాళ్ళకి బాగుంటుంది. లోటుపాట్లు నెమ్మదిగా బయటకు వస్తాయి. రాను ఏమైంది, ఎలక్షన్స్ ముందు అసలు వీళ్ళని ఏం చేయాలనుకున్నారంటే అప్పటి వైకాపా ప్రభుత్వం వాళ్ళని ఈ ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరు గురించి, తర్వాత నియోజకవర్గాల్లో అసలు సిట్యువేషన్ ఎట్లా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ తర్వాత మొత్తం అన్ని ఒక గూఢచర్యంలాగా చేయాలని అనుకున్నారు. అనుకుంటే దానికి ఎన్నికల కమిషన్ అడ్డుకట్ట వేసింది. మీరు వాళ్ళ సేవలు వినియోగించుకోకూడదు, ఈ 2 నెలలు వాళ్ళని పక్కకు పెట్టండి అంది. దాంతో వాళ్ళకి పచ్చివెలకాయ గొంతులో పడ్డట్టు అయింది. ఏం చేయాలో తెలియలేదు వాళ్ళకి. ఆ తర్వాత పోనీ వాళ్ళని ఎలక్షన్ డ్యూటీలో అయినా వాడుకుందాం అనుకుంది, అక్కడ కూడా కుదరలేదు. దాంతో వీళ్ళకి జీతం ఇచ్చారు కానీ కొంతమంది చేత బలవంతంగా రాజీనామా చేయించారు. ఎందుకని, ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేసేసారనుకోండి, వాళ్ళని వాడుకోవచ్చు కదా ఎలక్షన్ డ్యూటీలో. ప్లస్ ఇంటింటికి తిరిగి వాళ్ళు ప్రచారం చేయొచ్చు, జగనన్న గురించి చెప్పచ్చు, అట్లా ప్లాన్ వేశారు. వేస్తే చాలామంది మేము చెయ్యమన్నారు. అసలు ఎవరు ఇష్టపడలేదు మోస్ట్లీ. కాకపోతే మీరు చెప్పినట్టు వేదాయపాళెం ఇలాంటి చోట, అంటే నెల్లూరు ఇలాంటి కొన్ని చోట్ల ఏం చేశారంటే ఒక 200 మంది పనితీరు సరిగా లేదు అని వాళ్ళని పక్కకు పెట్టారు, విధుల నుంచి బహిష్కరించారు. తర్వాత ఒక 4,500 చిల్లర మందిని బలవంతంగా రాజీనామా చేయించారు. అదేవిధంగా వేదాయపాళెంలో కూడా అలాగే జరిగింది. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎదురు తిరుగుతున్నారు, మా చేత బలవంతంగా మీరు రాజీనామా చేయించారు, మాకు ఉద్యోగాలు కావాలి అని. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు తెలుగుదేశం వాళ్ళు దానికి ఒక సూచన అయితే చేశారు. ఇప్పుడు ఆ సూచన ప్రకారం వీళ్ళు ఏం చేస్తున్నారంటే పోలీసుల దగ్గర కంప్లైంట్ ఇస్తున్నారు, ఇలా మా చేత బలవంతంగా ఫలానా కార్పొరేటరు, ఫలానా వైకాపా మనిషి అని చెప్పి వాళ్ళ పేర్లు చెప్తున్నారు. ఎందుకంటే కార్పొరేటర్లు కావచ్చు, వాళ్లే కదా వీళ్ళని విధుల్లోకి తీసుకున్నది అప్పుడు. సో ఇదైతే పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి మోసం చేసిన వాళ్ళలో ఇప్పుడు వాలంటీర్లు కూడా చేరారు. అది మరి ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ఏంటంటారు? అంటే ఎవరినైతే విధుల నుంచి తొలగించారో, లేకపోతే ఎవరితో అయితే బలవంతంగా రాజీనామా చేయించారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి తీసుకునే అవకాశం ఉందంటారా? అది చెప్పలేమండి అందరినీ ఇప్పుడు, ఎందుకంటే దానికి వాళ్ళు కొన్ని కండిషన్స్ మారుస్తున్నట్టున్నారు. అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో మినిమం డిగ్రీ అలా తీసుకుని వాళ్ళకి ఏమైనా ఒకవేళ స్కిల్స్ ఉంటే ఆ రకంగా వాళ్ళని ఉపయోగించుకుందాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందే చెప్పారు, మీలో ఎవరికైనా స్కిల్స్ ఏమున్నాయో మేము చూసి దానికి తగ్గట్టు మీకు ఉద్యోగ కల్పన చేస్తాము, మీకు 30 నుంచి ఒక 50,000 జీతం వచ్చేలా చేస్తాము అన్నారు. ఇప్పుడు ఈ స్కిల్ గణన కూడా మొదలు పెడతారు కదా. సో ఈ స్కిల్ గణనకు కూడా వీళ్ళని వాడుకోవచ్చు ఈ వాలంటీర్లని. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గాల్లో ఎంతమంది ఉన్నారు యువత, వాళ్ళలో ఏమున్నాయి స్కిల్స్ అనేది తెలుసుకోవటానికి కూడా వీళ్ళు పనికొస్తారు. అయితే పనికి రావడానికి మరి వీళ్ళకి కూడా కొంచెం క్వాలిఫికేషన్ ఉండాలి కదా. ఇప్పుడు దానికి అనుగుణంగానే వీళ్ళు ఉండాలి. కాబట్టి మరి దానికి ఏదైనా ఈ డిగ్రీ ఉండాలనో లేకపోతే పలానా మీకు ట్రైనింగ్ ఉండాలనో మరి ఏం పెడతారో మనకు తెలియదండి. ఆ రకంగా పెట్టి వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది. అయితే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంతమందికి రావు మనకి తెలియదు. అంటే విధుల్లో ఆల్రెడీ ఉన్నాం కదా, మేమేమి రిజైన్ చేయలేదు అన్న వాళ్ళని మరి ఏ రకంగా వాడుకుంటారు అంటే వాళ్ళ సేవలని మనకు తెలియదు ఇంకా. ఓకే.
మరి ఇప్పుడు అంటే కొంతమంది వాలంటీర్లు అయితే వైకపా నాయకులకి అనుకూలంగా కొంతమంది పనిచేసిన వాళ్ళు అయితే ఉన్నారు. అప్పుడైతే విధుల నుంచి తొలగించారు. ఇప్పుడు వాళ్ళ మీద ఎటువంటి చర్య అయినా తీసుకునే అవకాశం ఉందంటారు? చర్యలు తీసుకునే కంటే వాళ్ళని విధుల్లోకి తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇవాళ చూశారు 21 మంది ఐఏఎస్ని బదిలీ చేశారు. అందులో కొంతమంది కోవర్ట్లు ఉన్నారు అని అనుకున్నారు. అలాంటి వాళ్ళనేమో అసలు వాళ్ళకి జేఏడీకి వాళ్ళని వెళ్ళమని చెప్పారు. సో ఆ రకంగా ఈ వాలంటీర్లో కూడా తెలుస్తాయి కదా, దాని మీద కూడా ఒక నిఘా పెట్టి ఎవరెవరు వైకాపాకు అనుకూలం ఎవరెవరు కాదు తెలుసుకున్నాక వాళ్ళని తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే వాళ్ళు విధుల్లోకి తీసుకున్నాక మీకు గుర్తుంటే కనుక అయితే 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రతి శాఖలోనూ తన మనుషుల్ని కోవర్ట్ల కింద పెట్టుకున్నాడు. అది చంద్రబాబు నాయుడు గారికి చాలా లేటుగా తెలిసింది. అప్పుడు తెలవడంతో ఆయన ఏం చేశారంటే వాళ్ళని తెప్పించారు. అప్పుడు ఆయన ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమైన ఫైల్స్ అవన్నీ తెప్పించుకుని వాటి మీద కాంట్రవర్సీ చేసి తర్వాత సాక్షిలో వ్యాసాలు రాసి ఛానల్లో మాట్లాడించి అట్లా రకరకాలుగా చేశాడు ఆయన. సో అది మళ్ళీ 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం వాళ్ళు అలా చేయకుండా తన మనుషుల్ని కట్టడి చేసుకున్నాడు. ప్రతి అధికారిని తన గుప్పిట్లో పెట్టుకుని మీరు అసలు ప్రెస్ ముందు మాట్లాడకూడదు, ఒక్క కాగితం మొక్క కూడా బయటకు వెళ్ళకూడదు, ఆ రకంగా చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి శాఖని ప్రక్షాళన చేస్తున్నారు, చెయ్యాలి కూడా. ఈ కోవర్ట్లు ఎవరో తెలియదు, ఎందుకంటే చాలామంది ఇంకా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ఉంటారు. వాళ్ళ గొంతు వినిపిస్తారు, అంటే తెలియకుండా వాళ్ళు తప్పులు కూడా చేస్తారు కదండి. ఇప్పుడు ఆయనకు అనుకూలంగా చేయటం కోసం ఇక్కడ విధులు చేయకపోవచ్చు, విధి నిర్వహణలో వాళ్ళు పాల్గొపోవచ్చు, ప్లస్ లేదు ఇక్కడి నుంచి విషయాలు అక్కడ చేరయ్యచ్చు. సో అలాంటి వాళ్ళని ఎలా ఏరేస్తారో ఈ వాలంటీర్లలో కూడా అసలు ఎవరు నిజంగా పనిచేసేవాళ్ళు, ఎవరు పని చేయని వాళ్ళు, ఎవరు పాత ప్రభుత్వం వైపు ఉన్నారు, ఇవన్నీ చూసుకున్నాక వాళ్ళకు ఉద్యోగ కల్పన చేస్తే బాగుంటుంది. ఓకే.